పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడు. అతను విధి విధానాలు కానీ అతను స్టేటస్ కానీ కేవలం జనాల కోసం పెట్టినటువంటి జనసేన. అది జనాల కోసం పుట్టినటువంటి జనసేన, జనాల కోసమే ఉంటున్నటువంటి జనసేన. ఈ రోజున మొత్తం ఇండియా మొత్తం కూడా మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మెచ్చుకునే విధంగా ఉన్నటువంటి జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఏం చెప్తారు? సక్సెస్, డెఫినెట్లీ సక్సెస్. ఒక చిన్న పిల్లల మెసేజ్ పెడితే స్పందించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అతను భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థితికి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. కానీ ఎక్కడ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ ఆయన అందుబాటులో ఉండట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్. దాని మీద ఈ రోజున ఆంధ్రాలో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం ఒక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఫస్ట్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే కనబడలేదు అని చెప్పేసి జనాలు చెప్పారు. ఈ రోజున అదే 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి పశ్చిమ నియోజకవర్గం. అంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి. ప్రజల్లో ప్రతి ఒక్క సందు ఎమ్మెల్యే తిరగడు. ప్రతి ఒక్క వాళ్ళకి అందుబాటులో విధంగా ప్రజాపాలన చేస్తున్నారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చినా కానీ స్పందించి వెంటనే రోడ్లు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ చక్కబిద్దే విధంగా అతను ప్రయత్నంలో ఉన్నాడు. మీ అభిప్రాయం సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్? అంటే రాజకీయం నడపాలంటే అతను స్టేటస్ని బట్టి సినిమాలు చెయ్యాలన్నటువంటి నిర్ణయం ఉంచుకున్నాడు. కాబట్టి అతను పందా కరెక్ట్. ఎందుకంటే జనాల మీద పడి దోచుకోవటం కాకుండా అతను సంపాదించుకున్నటువంటి సంపాదనలో రాజకీయం చేయటం అనేది గొప్ప నాయకుడి లక్షణం. అదే అతని ధ్యాస. ఫైనల్ ఒకే ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గురించి? నెంబర్ 1. థ్యాంక్ యూ.